అయితే మన వ్యూయర్స్ సూర్య దీని గురించి నేను ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే చిన్న కథ చెప్దాం అనుకుంటున్నా సాహు మహారాజ్ది. అయితే ఏం చేయాలి మరి ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్స్ తీసుకురావాలా అని మన కామెంట్లు వస్తాయి ఇప్పుడు. అయితే రిజర్వేషన్లు మొత్తం 30 మార్కులు వచ్చినోడు కూడా వస్తున్నాయి జాబ్లు, మాకేమో 90 మార్కులు వచ్చిన వాళ్ళకు జాబ్లు వస్తలేవు అని బాగా కామెంట్లు నడుస్తున్నాయి మన దగ్గర. అట్లా కాదండి, మేమేం కులం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కాదు, ఏ రాజకీయ పార్టీ కోసం మతం కోసం కాదు. అసలు మా ఉద్దేశం ఏంటంటే వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉండాలని మా ఉద్దేశం. రిజర్వేషన్ల మీద నా ఒపీనియన్ ఏంటంటే సాహు మహారాజాని ఫస్ట్ మనకు రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఆయన కింద మంత్రులు బ్రాహ్మణ మంత్రులు కొద్దిమంది ఏం సలహాలు ఇస్తారనంటే, నువ్వు ఇట్లా రిజర్వేషన్ తీసుకొస్తే ప్రతిభ దెబ్బతింటుంది కదా, ప్రతిభ దెబ్బతింటే మళ్ళీ దేశం బాగుపడదు కదా, రాష్ట్రం బాగుపడదు కదా అంటే ఆయన ఏం చెప్తాడంటే, సరే మీరు 2 తొట్లు తయారు చేయర్రి, ఆ 2 తట్లు తయారు చేసి కొన్ని గుర్రాలను కూడా అక్కడ పెట్టండి, అందరిని ఒకే లైన్లో గుర్రాలను పెట్టేసి కొన్ని తొట్లు అక్కడ పెట్టండి అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు ఇక్కడ తొట్లను అక్కడ గుర్రాలను. సేమ్ టైంలో అన్ని గుర్రాలను వదిలేస్తారు. గుర్రాలను వదిలేస్తే ఏం చేస్తాయంటే బాగా బలంగా ఉన్న గుర్రాలు, మంచిగా ఉన్న గుర్రాలు ఫాస్ట్గా వెళ్ళి ఆ తొట్ల నీళ్ళన్నీ తాగుతారు. కొన్ని వీక్గా ఉన్న గుర్రాలు ఏం చేస్తాయనంటే పాపం అవి రావడానికే లేట్ అయిపోతుంది. వీక్గా ఉన్న గుర్రాలు అవి ఎప్పుడొచ్చి ఆ తొట్ల నీళ్ళు తాగాలి, దాంట్లోకి నీళ్ళు అవసరం లేదా? కాబట్టి ఆ వీక్గా ఉన్న గుర్రాలకు కంపల్సరీ సపరేట్ తోటలు పెట్టాలి, లేదంటే అవి చచ్చిపోతాయి నీళ్ళు లేకపోతే. మేమేమంటున్నామంటే రిజర్వేషన్లు కావాలంటలేము. అంబేద్కర్ కూడా ఇవి బాగా అమలై వీళ్ళు డెవలప్ అయినాక రిజర్వేషన్ తీయండి అనే అంటుండు. ఇక్కడ మా వాదన కూడా ఏంది అని అంటే, అసలు ఊర్లలో మీరు ఒక్కసారి డాటా తీయండి, భూములు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, వందల ఎకరాలు ఎవరికి ఉన్నాయి, 1-2 ఎకరాలు 5 ఎకరాలు ఎవరికి ఉన్నాయి ఒకసారి. ఇక్కడ తక్కువ జాతి వాళ్ళకు, బీసీ బహుజనులకు, ఎస్సీ వాళ్ళకు 5 ఎకరాలకు మించి ఉండవు. మహా అంటే ఇంకా ఒకరి 2-3 ఫ్యామిలీస్ ఊర్లల్లో వాళ్ళకి 20 ఎకరాలు ఉంటే అదే గొప్ప. కానీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా 100 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ కన్సిడర్ చేయాలి, భూములు జాతీయం చేయాలి, సంపద జాతీయం చేయాలి. అప్పుడు మొత్తం దేశం మొత్తం ఈక్వల్గా అయినప్పుడు అప్పుడు రిజర్వేషన్స్ తీయండి. అంతేగాని 30 మార్కులకు వచ్చినోనికి ఇట్లా వచ్చినాయి. అయినా కానీ ఎస్సీ రిజర్వేషన్ మొత్తం అందరికి ఏం వస్తలేదండి. వాళ్ళ జనాభా ఎంత ఉంటారో ఒక 10% 20% ఆ జనాభాలోనే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తారు. అంతేగాని మొత్తం ఓపెన్ కేటగిరీలో కాదు. ఓపెన్ కేటగిరీలో మీకు టాలెంట్ ఉంటే 90 మార్కులు వచ్చినోడు అంత టాలెంట్ ఉంటే కొట్టుకోవాలి. ఓపెన్ కేటగిరీలో ఈ ఎస్సీ వాళ్ళు కొట్టుకోవట్లేరు కదా, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో వాళ్ళకి అంతే రిజర్వేషన్ వస్తుంది. ఎందుకు ఊకే కొంచెం రిజర్వేషన్ల గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి అవగాహన పొందండి, లేదంటే బుక్స్ చదవండి. అంతేగాని మాకు 90 మార్కులు వచ్చి ఉద్యోగాలు వాస్తవం తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం సూర్య. నిజానికి ఇది ఆవేశం కాదు, ఇది ఆవేదన. ఎందుకంటే ఈ దేశం లోపల రిజర్వేషన్స్ అనుభవించేది కేవలం 2%. అది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి మొత్తం కలిపి రిజర్వేషన్లు అనుభవించారు 140 కోట్లలో 2% అంటే అర్థం చేసుకోండి. ఈ 2% పీపుల్ మీద మొత్తం పడి ఏడవడం. అరే ఉన్న సంపద ఎవరి దగ్గర ఉన్నది? ఒక 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తినో, 100 కోట్లు ఉన్నటువంటి ఒక ఎస్సీ వ్యక్తిని, 100 ఎకరాలు ఉన్నటువంటి ఒక ఎస్సీ వ్యక్తిని చూపించండి. ఎక్కడన్నా కనబడతారా మనం? ఎక్కడన్నా ఉంటారా అసలు? అసలు ఎస్సీలని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల లోపల ఆ ఆస్తి ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశం లోపల లేరు. అసలు సంపద అంతా ఒకచోట కేంద్రీకృతం అవుతుంది. అగ్రవర్ణాల దగ్గర ఒకరి దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాలు బినామీ పేర్ల మీద రాయించుకున్నాడు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రాయించుకొని అట్లా పెట్టుకుంటారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అది. 2023 నుండి 24లా బిలియనర్స్ ఒక 500 మంది వచ్చేసారు. బిలియనర్స్ ఎవరుండ్రు? మొత్తం వాళ్ళు ఎట్లా ఉండ్రు అంటే వాళ్ళకి మళ్ళీ అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సూర్య వాళ్ళ వారసత్వం నుండి. వాళ్ళ ఎవరు ఆ తాతలు ముత్తాతలు ఎవరు? ఇంకొక విషయం ఏంటంటే అసలు రిజర్వేషన్ ఎట్లా ఫీల్ చేస్తారు, డిస్ట్రిక్ట్ వైజ్గా ఎట్లా ఫీల్ చేస్తారు అనేది అర్థం చేసుకో. 30-40 మార్కులు వచ్చినోనికి ఎక్కడైనా ఉద్యోగం వస్తుందా? తలకే ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా?